ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఎండలు వచ్చేసాయి, చల్లగా తినాలనిపిస్తుంది కదా. పుచ్చకాయతోటి ఐస్ చేస్తున్నాను. చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. అసలు ఇలా కుదరద్దు కానీ నేను అనుకోలేదు, చాలా బాగా కుదిరింది. నాకు తెలియకుండా కూడా పిల్లలు తినేశారనమాట. ఇంకా పుచ్చకాయలని సన్నగా ముక్కలు గింజలు లేకుండా చేసుకుని జ్యూస్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను, బాగా కోవాలాగా చేసుకున్నాను. ఇంట్లోనే పాల మీద మీగడ రెండు కలిపేసి మిక్సీ చేసేసుకొని దాంట్లో పోసేసుకున్నాను అనమాట. మనం బాండీలు పెట్టేసుకుని బాండీలో 2 కప్పులు షుగర్ తీసుకున్నాను, 1/2 కప్పు వాటర్ తీసుకుని పాకంలాగా చేసుకున్నాను అనమాట. 1 స్పూన్ కార్న్ఫ్లవర్, 1 స్పూన్ వచ్చేసి నేను పాల పౌడర్ రెండు అనమాట మిక్స్ చేసేసుకొని దాంట్లో వేసేసుకుంటున్నాను. బాగా దగ్గర పడేదాకా ఉంచుకునేసి ఏలక్కాయల పొడి దంచుకుని దాంట్లో వేసేసుకునేసి నేను జ్యూస్లో కలిపేసుకున్నాను. చల్లారిన తర్వాత మా ఇంట్లో ఉన్నటి బాక్సులు ఉన్నాయి కదా, గ్లాసులు ఉన్నాయి, వాటిల్లో పోసేసుకొని ప్లాస్టిక్ కవర్ పెట్టేసుకొని ఐస్ స్టిక్స్ ఉన్నాయి కదా, ఆ స్టిక్స్ పెట్టేసాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నేను ఒక 2 అవర్స్ పెట్టుకుంటే బాగా నీట్గా వస్తుంది. అప్పుడు ఈవినింగ్ పిల్లలకి ఇవ్వచ్చులే అని చెప్పేసుకొని నేను బయటకు వెళ్ళి వచ్చాను వర్క్ మీద. నేను వచ్చేటప్పుడు పిల్లలండి తినేసారనమాట. చాలా బాగున్నాయంట, టేస్ట్ చాలా బాగున్నాయి అంటే అని చెప్పేసి ఒకరికొకరు పోటీలు పెట్టుకొని తినేసారనమాట. ఇంకేం చేస్తాము, ఇంక నేను లాస్ట్లో ఏందనంటే పాప నేను వచ్చేటప్పుడు తింటా ఉందనమాట. ఐస్ క్రీమ్ ఆఫ్ అయిపోయింది, ఆఫ్ తింటా ఉంది. అది వీడియో తీసుకున్నా. చాలా బాగా కుదిరింది మమ్మీ, చాలా బాగుంది అని చెప్పేసి అంది. మన ఇంట్లో ఉండే వాటితోనే అండి, ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. అంతేనండి ఈ రోజుకి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఓకేనా, బాయ్.